ప్రధానంగా ఈ 2 రోజులు 8, 9 తారీఖుల్లో గ్లోబల్ సమిట్‌కి సంబంధించిన చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతుంది. సో, దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మాట్లాడుతున్న పరిస్థితి. దీని ముందు నుంచే కూడా దీనికి సంబంధించిన ప్లానింగ్, డిజైన్ అంతా కూడా ముందు నుంచే అలర్ట్ చేశామంటూ కూడా వాళ్ళు చెప్తున్న మాట. ప్రధానంగా ఈ గ్లోబల్ సమిట్ ఇప్పుడే ఎందుకు పెడుతున్నారనే క్వశ్చన్‌కి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంటర్నేషనల్‌గా రాబోయే ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా తెలంగాణకి ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి కాబట్టి సపోర్ట్ ఉంటుంది అనే దాని మీద వాళ్ళు చెప్తున్నమాట. సో, అది వాస్తవం కావచ్చు. కానీ ఈ సమయంలో ఇంత ఖర్చు పెట్టడం తెలంగాణలో చాలా సమస్యలున్నాయి ఇప్పటికే. సో, తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్‌కి ఖర్చు పెట్టడం ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. సో, ఒక్కసారి వార్తల్లో చూసుకుంటే ప్రధాన వార్తల్లో అదే ఉంటుంది ఈరోజు. నాకు తెలిసి రేపు, ఈరోజు కూడా, నిన్న ఈరోజు కూడా అదే ఉంటుంది. సో, పెట్టుబడుల సునామీ తొలి రోజే 35 కంపెనీలు 2,43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంట. ఇంధన నగరంలోనే 1,00,000 కోట్ల 1,50,000 ఉద్యోగాలు. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి, తొలి రోజే 41,000 కోట్ల ఒప్పందాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్. డీప్ టెక్ రంగంలో బ్లూక్ ఫీల్డ్ యాక్సిస్ 75,000 కోట్ల పెట్టుబడి పెట్టిందంట. 31,000 కోట్ల పెట్టుబడులకు ఎవరెన్స్ అండ్ యాక్సిస్ సంతకాలు చేశాయి. 27,000 కోట్ల పెట్టుబడులకు విన్ గ్రూప్ సిద్ధమంట. సల్మాన్ ఖాన్ వచ్చి 10,000 కోట్లు, అలాగే మెగా 8,000 కోట్లు. వాంతర తరహాలో జూ ఏర్పాటు రిలయన్స్ ఓకే అంట. సో, వాంతర ఏదైతే రిలయన్స్ సంబంధించిన సంస్థకు సంబంధించిన వాంతర అనే ఒక జూ ఉంది. సో, దీనికి సంబంధించి ఇక్కడ కూడా అలాంటి తరహాలోనే ఒక జూ ఏర్పాటు చేయాలనే దాని మీద రిలయన్స్ సంస్థ ఓకే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో, వాళ్ళు పెట్టుబడి పెడతారా లేదో తెలియదు, కానీ ఓకే అయితే చెప్పిరంట. మై హోమ్ నుంచి గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓయూల వెలువల్ల. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం అంట. తెలంగాణ గ్లోబల్ సదస్సు తొలి రోజు సూపర్ సక్సెస్ అంట. సక్సెస్ అంటున్నారు కానీ ఇది ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. ఎందుకు ఫెయిల్యూర్ అంటే, ఈ 1,000 కోట్ల పెట్టుబడులు అని ఇప్పుడు డల్లాస్ వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు మనం చూసాం. ఎక్కడికక్కడ హోర్డింగ్లు పెట్టి లక్షలు కోట్లు తగలేసిన పరిస్థితి ఆ హోర్డింగ్లకి, ఆ ప్రచారాలకి. ఇదిగో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాం అని పెద్ద పెద్ద ప్రచారాలు డల్లాస్ వెళ్ళి వచ్చిన తర్వాత చేసిన పరిస్థితి. ఇప్పటికీ ఆ ఎంఓఏల పరిస్థితి ఏందో తెలియదు. అసలు ఎంఓయూ ఏంది, దానివల్ల ఏమైనా వాల్యూ ఉందా? ఎంఓయూ చేయడం వల్ల ఇక పెట్టుబడులు వచ్చినట్టు అంటే కాదు. అది ఎంఓయూ అంటే 0.5% అది అంతే. అది కేవలం పెడతాము అని ఒక ఏమంటారు దాన్ని, ఎస్ఆర్ నో చెప్పడంలో ఒక ఎస్ చెప్పినట్టుగా ఎంఓయూ బాండ్ అనేది. సో, దీనికి తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. మీటింగులు ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు పెట్టుబడులు పెట్టేదాకా కూడా నమ్మకం ఉండదు. ఈ ఎంఓయూ అనేది కీలక అంశం అయితే కాదు. ఇది కేవలం ఎంఓయూలు, దీనివల్ల వచ్చేది ఒడిగేది ఏముండదు. ఈ పెట్టుబడులన్నీ పెడతారంటే ఏమో చెప్పలేం. గాల్లో మాటలు, ఇవన్నీ కూడా గాల్లో మాటలే. ప్రచారానికి, కేవలం ప్రచారం చేసుకోవడానికి ఇది. ఎందుకంటే ఇందులో 2,43,000 కోట్లు అంటున్నాడు. ఈనాడులో చూస్తే 3,97,500 కోట్లు అంటున్నాడు పెట్టుబడి ఈనాడులో. ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి 2,43,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు. ఇక్కడే సంబంధం లేకుండా ఉంది. అసలు పెట్టుబడులు ఎంత వచ్చినాయి ఇక్కడే క్లారిటీ లేకుండా ఉంది. ఒక పేపర్లోనేమో 2,43,000 కోట్లు అంటున్నారు, ఇంకో పేపర్లోనేమో 3,95,000 కోట్లు అంటున్నారు. అసలు ఇక్కడే క్లారిటీ ఇవ్వట్లేదు, ప్రజలకి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మళ్ళీ. మరి ఈ పెట్టుబడులని ఏంది అంటే, ఈ పెట్టుబడులన్నీ కూడా ఇక్కడ మంత్రులు దోచుకున్న పైసల్ని అక్కడ ఒక విదేశీ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ కంపెనీ ద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం. సో, క్లియర్ కట్గా ఇక్కడ వైట్ మనీ చేసుకోవడానికి. సో, ప్రజా నాయకులు కానీ,
మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా వీళ్ళందరి పైసలు దాచుకుని కూడబెట్టుకున్న పైసలన్నీ కూడా ఇప్పుడు వైట్ చేసుకోవడానికి సమిట్ ప్రధానంగా. అలాగే పెద్ద పెద్ద బడాన బిజినెస్ పారిశ్రామికవేత్తలు అంటాం కదా, సో మెగా ఇంజనీరింగ్ కావచ్చు, ఇక ఎవరి దగ్గర ఉన్న బ్లాక్ మనీ వాళ్ళు బయటకు తీస్తారు ఇప్పుడే. దీన్ని వైట్ క్లియర్ వాషింగ్ పౌడర్ నిర్మాలాగా క్లియర్ వైట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఇవన్నీ. సో ఇవే ఈ పెట్టుబడులు ఏదైతే ఇప్పుడు ప్రమోషన్స్లో పెట్టిరో ఇవన్నీ కూడా ఒక బూటకపు మాటలే. అవి వస్తాయా రావా అంటే ఏమో చెప్పలేం. సో ఇందులో కొన్ని జెన్యూన్ ఉండొచ్చు, కొన్ని ఇట్లా డమ్మీ ఉండొచ్చు. సో ఇందులోనే ఈ బ్లాక్ మనీని అంతా కూడా వైట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రజలు ఏమనుకుంటారంటే, అరే పెట్టుబడులు వచ్చినాయి అంటే, అరే 3 లక్షల కోట్లు పెట్టుబడి అంటే మాటలు కాదు తెలంగాణకి, అరే ముఖ్యమంత్రి చాలా గొప్ప పని చేసిండు అనుకుంటాం. కానీ ఈ 3 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టుబడి పెట్టాలా? ఆల్రెడీ ఈయన డల్లాసెల్లి వచ్చి 3 లక్షల కోట్లు తెచ్చిన కంపెనీలు ఏమైనాయో ఇప్పటికే తెలియదు, ఆ ఉద్యోగాలు ఏమైనా, ఆ కంపెనీలు ఏమైనా ఇప్పటికే తెలియదు. మళ్ళీ ఇప్పుడు 3 లక్షల కోట్లు పెట్టుబడి అని ఈ ప్రచారమా లేకపోతే ఏందా అనేది తెలియదు. ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద 1000 కోట్లు తగిలేస్తూ ఉన్నారు. దాదాపు 1000-1500 కోట్లు అయి ఉంటాయి ఇప్పటిదాకా. మరి ఈ పైసలన్నీ ఎవరంటే ప్రజాధనమే. తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కట్టిన పైసలే ఈ 1500 కోట్లు ఈ 2 రోజుల సమ్మిట్కి ఉపయోగిస్తున్నారు. మరి ఈ 1500 కోట్లు ఇంకో చాట ఇన్వెస్ట్ చేస్తే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో. నిన్న వాళ్ళ ఉదాహరణకి మాట్లాడదాం. నిన్న వాళ్ళ ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అనుకుంటా, నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు లీడింగ్ ఎమ్మెల్యే ఆయన, దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి బాలు నాయక్ అని ఎమ్మెల్యే అని ఏమంటున్నాడు, గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, గ్రామాల్లోకి వెళ్ళాలంటే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు, కాబట్టి మాకు రోడ్లకి పనులకి నిధులు రిలీజ్ చేయండి అని చెప్పి వేడుకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది తెలంగాణ దుస్థితి ఇప్పుడు. మరి ఇలాంటి దుస్థితిలో రైజింగ్ తెలంగాణని క్రియేట్ చేసి రైజింగ్ తెలంగాణను చేద్దామని ఇప్పుడు ఆల్రెడీ దీని మీద సమిట్ పేరు మీద 1500 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. మరి ఆడ నిధులే ఇవ్వట్లేదని పాపం ఎమ్మెల్యేలు మొరబెట్టుకుంటుంటే వాటిని గాలికి వదిలేసి 1500 కోట్లు పెట్టి ఇప్పుడు సమిట్ పెట్టడం అవసరమా? కేవలం ఒక డమ్మీ ఎంఓయూలు చేసుకోవడానికి, కేవలం ఈ క్యాష్ని అంతా కూడా వైట్ చేసుకోవడానికి మాత్రమే ఈ సమిట్లు. ప్రజలకు ఉపయోగపడే సమిట్లు ఏం లేవు. ట్రంప్ మీడియా సంస్థ ఏందది, 1,00,000 కోట్లు పెడతానంది ట్రంప్ మీడియా సంస్థ. ఆ ట్రంప్ మీడియా సంస్థ ఏందది, ఒక మీడియా, ఒక సోషల్ మీడియాకు సంబంధించిన ట్రంప్ సోషల్ మీడియా అది. దాని పేరు మీద 1,00,000 కోట్లు ఇప్పుడు తెలంగాణలో 5 సంవత్సరాల్లో పెడతామంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అది? మీరే చెప్తా ఉన్నారు. ఇక్కడున్న సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించే పరిస్థితి మీరు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ సంబంధించిన మీడియా సంస్థను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తా అంటున్నారు. పోనీ అక్కడ ఏమైనా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మీడియా సంస్థ అది? ఒక ట్రంప్కు సంబంధించిన పర్సనల్ మీడియా సంస్థ అది. అక్కడ ట్రంప్ వార్తలు ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించిన సంస్థని ఈరోజు తెలంగాణకి తీసుకొస్తా ఉన్నారు. ట్రంప్ ఏమన్నా ఇండియాకి ఏమన్నా ఒరగబెట్టిండా? H1B వీసాలతో ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇండియన్స్ని రకరకాలుగా ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి వెనక్కి పంపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. అలాంటి ట్రంప్కి సంబంధించి మళ్ళీ వాడి పెట్టుబడులన్నీ కూడా తెలంగాణకి తీసుకొస్తాక ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదేంది, ఇది బూటకప్పు మాటే కదా. ఈ పైసలు 1,00,000 కోట్లు ఎవరైవి? బీజేపీ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు అదేమన్నా పోనీ అక్కడ ఏమన్నా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సంస్థ అంటే కాదు. అక్కడ ఆల్రెడీ పడిపోయే పరిస్థితిలో ఉంది ఆ సంస్థ, ఆల్రెడీ లాసుల్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ట్రంప్ మీడియా సంస్థ తెలంగాణకు వస్తే తెలంగాణలో ఆదరించే పరిస్థితి ఉంటుందా? ట్రంప్ పేరు మీద వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రచారం చేయించుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో తప్పితే ప్రజలకి ఉద్యోగపరంగా కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు అదే మీడియా సంస్థలో ఉద్యోగాలు అంటుండే ఆయన ఎన్ని 1,50,000
సో దాదాపు వేలల్లో ఉద్యోగాలు అంటుండే ఆయన ముఖ్యమంత్రి. ట్రంప్ మీడియా సంస్థ వస్తే వేలలో ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు జర్నలిస్టులందరినీ కూడా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఆ మీడియా సంస్థలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈయన ఉద్యోగాలు ఇచ్చి ఈయన క్రిమినల్ కేసులు పెడతాడు ఆయన మీద. ఇదే నడుస్తుంది ఇక. ఒక ఎగ్జాంపుల్ ట్రంప్ మీడియా సంస్థ అనుకుందాం మనం. ఈ 1,00,000 కోట్ల ట్రంప్ పెడుతున్నాడా లేదా కాంగ్రెస్ బీజేపీ కలిసి పెడుతుందా ఈ పైసలని? ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ట్రంప్ మీడియా సంస్థకి ట్రాన్స్ఫర్ చేసి ఆ పైసలన్నీ కూడా తెలంగాణకి మళ్ళీ రిటర్న్ వైట్ మనీ కింద క్లీన్ వాష్ చేసి పంపిస్తారనమాట. ఆ ట్రంప్ సోషల్ మీడియా అంతా కూడా తనని వ్యతిరేకిస్తున్న సమయంలో ఈ మీడియా సంస్థ స్టార్ట్ చేసింది ఆయన. కేవలం ట్రంప్ వార్తలు ప్రచారం చేయడానికి మాత్రమే ఈ మీడియా సంస్థ, ట్రంప్ మీడియా సంస్థ. అది కొత్తగా ఇక్కడ తెలంగాణకు వచ్చి ఒక ఫేస్బుక్ లాగా, ట్విట్టర్ లాగా, లేకపోతే యూట్యూబ్ లాగా వాళ్ళు ఎదగాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తున్నారు. అక్కడ లేదు అది. అక్కడ ఓన్లీ మీడియా సంస్థ, ఒక ఛానల్. అక్కడ సేమ్ ఇక్కడ ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ ఎట్లానో అక్కడ కూడా అది ఒక ఛానల్. దాని పేరు మీద ఇక్కడ ఒక ఫేస్బుక్ లాగా, ఒక ఇన్స్టాగ్రామ్ లాగా ఇక్కడ క్రియేట్ చేయాలనేది వాళ్ళ ఐడియా. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తెలియదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా ట్రంప్ ఒకవేళ తన క్యాపబిలిటీ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ దీని ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి. మరి తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి యాప్స్ ఎప్పుడో క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సిఇఓలే మన ఇండియన్ సిఇఓలు ఉన్నారు ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా. మరి అలాంటిది ఇక్కడే ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి వచ్చారు. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ప్రతినిధులు వచ్చారు. గుజరాత్లోని నీ వాంతారా తరహాలో ఫ్యూచర్ సిటీలోనూ జంతువుల సేవ చేస్తామని ప్రకటించారు. రెండో కుబేరుడు ఆదాని కుమారుడు కరణ్ మాట్లాడారు. మరిన్ని పెట్టుబడులకు హామీ ఇచ్చారు. మై హోమ్ గ్రూప్స్ 7,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. అంతేనా, ట్రంప్ కంపెనీ ప్రతినిధి ఎరిక్ స్వీడర్ను నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులంతా సీఎం రేవంత్ రెడ్డి విజన్ను కొనియాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు క్యూ కట్టారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటే తొలి రోజే ఏకంగా 2,43,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వేరసి దావోస్ను మరిపించేలా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తొలి రోజే సూపర్ సక్సెస్ అయిందని చెప్తున్నారు. 10 ఏళ్ల మా ప్రభుత్వం లక్ష్యం ఇదే. అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. దేశ జీడిపిలో 5% ఉన్న వాటాను 2047 నాటికి 10% చేస్తామంట. కేవలం 5% పెంచడానికి 23 ఏళ్ళు పట్టుద్ది ముఖ్యమంత్రికి. ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్రం ఇదే. చైనా, జపాన్, సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ. చైనాలోని గ్యాంగ్ డంగ్ అలాగే ప్రవిన్స్ స్ఫూర్తిగా ముందుకు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్, రండి భాగస్వాములు కండి. ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. సరే, ముఖ్యమంత్రి మాట్లాడుతుండు కదా, మంత్రులు ఏం మాట్లాడుతుండో చూద్దాం. సరే, ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు, మాకు డెవలప్మెంట్కి అభివృద్ధికి నిధులు ఇవ్వండి అయ్యా, మాకు ఊళ్ళల్లోకి వెళ్తుంటే అవమానంగా ఉంటుంది, తలెత్తుకునే పరిస్థితి లేదు అని ఆల్రెడీ ఒకసారి మళ్ళీ అది వింటే అన్ని తండాలకు, గ్రామాలకు, మండల కోటలకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రోడ్లకి నిధులు ఇమ్మంటుండే ఆయన, మాకు తలెత్తుకునే పరిస్థితి లేదు, రోడ్లకి నిధులు ఇస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేస్తాము, కనీసం మాకు ఎమ్మెల్యేగా మేము ఆ గ్రామాలకు వెళ్తుంటే ఇప్పుడున్న పరిస్థితిలో తలెత్తుకునే పరిస్థితి లేదు అని ఒక ఎమ్మెల్యే అంటున్నాడు కదా, దేవరకొండ ఎమ్మెల్యే ఆయన. సో మంత్రి ఏమంటున్నాడు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నాను. శ్రీధర్ బాబు ఏమవ్వాలి ఇప్పుడు? సరే, ఈయన ఐటీ మినిస్టర్ అనుకుందాం, మరి దుడ్దిల్ల శ్రీధర్ బాబు
ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినామంటే ఆయన హైదరాబాద్ మా గ్లోబల్ సమ్మిట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన ఏమంటుండు, ఈయన ఐటీ మినిస్టర్ అంటుండు. ఇప్పుడు ఇది ఒక కొత్త పాట. ఇది విత్ ఇన్ 30 months లో దేశంలో బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయండి? తెలంగాణ స్టేట్ అంటాం. ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్, వెహికల్స్ సాఫ్గా పోయడం కాబట్టి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని బెస్ట్ విత్ ఇన్ 30 months లో 30 నెలల్లో 30 నెలల్లో ద బెస్ట్ రోడ్ చేసిరంట తెలంగాణ మొత్తంలో. అసలు వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు రోడ్లు వేయలేదు, నిధులు ఇవ్వలేదని. మళ్ళీ ఈయన ఏమంటుండే 30 నెలల్లో రోడ్లన్నీ వేసినాం, వేసినాం. యాక్సిడెంట్స్ అన్నీ కూడా అసలు అవాయిడ్ చేయడానికి యాక్సిడెంట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నాడు. ఎక్కడికక్కడ బస్సు యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి ఈ రోజుకి కూడా. నిన్న కూడా డివైడర్ని కొట్టింది ఒక బస్సు, పల్లి వెలుగు బస్సు. అదే నల్గొండ ఈయన ఏరియా అది. ఇంకోసారి ఈయనేం మాట్లాడుతున్నాడు, ఒక ఐటీ మంత్రిగా చెప్తున్నా అంటున్నాడు ఆయన. అసలు ఏ శాఖలు ఏంది, ముఖ్యమంత్రి ఎవరో కనీసం మంత్రులకి అవగాహన లేదు. మంత్రుల పదవులేందో, ఏ శాఖకి మంత్రో కూడా వాళ్ళకి అవగాహన లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు. ఈయన ఐటీ శాఖ మంత్రి అయితే మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏమవ్వాలి ఇప్పుడు? ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా, నేను ఐటీ శాఖ మంత్రిని అంటున్నాడు ఈయన. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు కూడా బీట్ చేస్తాం. మీరు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పుడు దాదాపు 1:40 నిమిషాలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినాం. సో వీళ్ళని పెట్టుకుని ఈ మంత్రులను పెట్టుకుని రైజింగ్ తెలంగాణ 2047 చేయాలనుకుంటున్నా ఒక ముఖ్యమంత్రి. ఈ మంత్రులను పెట్టుకుని ఇట్లాంటి మంత్రులు, ఏ శాఖకు మంత్రో కూడా క్లారిటీ లేని మంత్రులను పెట్టుకుని వదిలేస్తే ముఖ్యమంత్రి అంటాడు రేపు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా అంటాడు రేపు ఆయన. ఇప్పుడు మంత్రులకి ముఖ్యమంత్రి క్లారిటీ లేదు, ముఖ్యమంత్రి ఎవరో క్లారిటీ లేదు, ఏ శాఖలకు వాళ్ళకి మంత్రివర్గం ఇచ్చిర్రా అనేది క్లారిటీ లేదు. ఒకడేమో ఐటీ శాఖ మంత్రి అంటాడు, ఇంకొకడు వేరే అంటాడు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అర్థమవుతలే. వీలాంటి వాళ్ళని పెట్టుకుని రైజింగ్ తెలంగాణ చేయాలని ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాడు. పాపం మంత్రులే జడగొట్టేటట్టున్నారు ఈ ప్లాన్ అంతా కూడా. రైజింగ్ తెలంగాణ 2047 ప్లాన్ని మంత్రులే జడగొట్టేటట్టున్నారు ఈరోజు. ఇక ఇట్లాంటి మంత్రులందరినీ పెట్టుకుని రైజింగ్ తెలంగాణ చేస్తామంటూ తిరుగుతున్న పరిస్థితి. పైసలు లేవని ఒక పక్కనేమో పైసలు లేవు, ఓ పక్కనేమో పైసలు లేవని చెప్తూ ఒక పక్కనేమో పైసలు లేవు, అసలు నన్ను కోసిన పైసలు లేవంటూ ఓ పక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో పక్క కోయంబత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, తిరువనంతపురం, తిరుచిరపల్లి, పాట్నా, మంగళూరు, మదురై, కోచి, కోల్కతా, కోజికోడ్, లక్నో, హైదరాబాద్, కోయంబత్తూర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ మొత్తం అన్ని ద హిందూ పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రచారాలు చేసిండు. దేనికి? ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రచారం ఇది అంతా. ఇక దాదాపు 6, 12, 18 చోట్ల ప్రచారాలు చేసిండు. ఎన్ని లక్షల ఖర్చు అవుతుంటుంది దీనికి? ఒక ఫ్రంట్ పేజ్ యాడ్ దాదాపు 5-6 లక్షలు ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ 5-6 లక్షల యాడ్కి సంబంధించి ఎంత ఖర్చు అయినట్టు 18 చోట్లకైతే ఇది తెలంగాణ ప్రజల పైసల్ని అడ్డంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు వీళ్ళు. ఇక మంత్రులేమో అట్లా ఉన్నాడు, ముఖ్యమంత్రి ఇట్లా ఉన్నాడు. ఇది పరిస్థితి. తెలంగాణ రైజింగ్కి సంబంధించిన పరిస్థితి ఇది. తెలంగాణ రైజింగ్ అవుతుందా, ఫాలింగ్ అవుతుందా ఏమో చూడాలి. ఇక ఈ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి, ఏం కథ అనేది
ఇక తెలియాలి కదా. 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతామంట. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతం అంట. ఏ రకంగా? అన్ని రకాల సహకారం అందిస్తామని రేవంత్ భరోసా ఇచ్చింది. ఆయనకే ఇంకా క్లారిటీ లేదు. ఇంకో 3 సంవత్సరాలు గడిస్తే నేను ఉంటానా పోతానా తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు. ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతాడా లేదా అనే గ్యారంటీయే లేదు ఇప్పుడు. ఎట్లా మీకు గ్యారంటీ ఇస్తాడు, భరోసా ఇస్తాడో అర్థమవుతలే. ఇక్కడ నాకు ఇచ్చిన గౌరవం ఆతిథ్యం మరవలేనిది. ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్ళలో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెడతామంట. ఎవరంటున్నాడు? ఎరిక్ స్వీడర్, డైరెక్టర్, ట్రంప్ మీడియాకు సంబంధించిన వ్యక్తి. ఈయన రేవంత్ పాలనలో విశ్వాసం అంట. రేవంత్ పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆవిష్కరణలు ఏం ఆవిష్కరణలు చేసాడు కొత్తగా? తెలంగాణలో కొత్త ఆవిష్కరణలు ఏం జరిగినాయి? సుస్థిరతకు, నైపుణ్య అభివృద్ధికి పోటీత్వం కలగాల్సిన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందంట. కరణ్ ఆదాని, ఎండి ఆదాని స్పోర్ట్స్ అండ్ సేజ్ అంట. వీళ్ళందరికీ తెలంగాణలో జరుగుతున్న అంశాలు ఏవీ తెలియదు. వీళ్ళు కేవలం ఏంటంటే రేవంత్ రెడ్డికి జో కొట్టడానికి మాత్రమే వస్తారు. వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం కాదు. ఇప్పుడు మేము ఇస్తాం, మీరు పుచ్చుకోండి. 5 లక్షల విలువ చేసి 5 లక్షల కోట్ల విలువ చేసే భూముల్ని అన్నింటినీ కూడా 5,000 కోట్లకి వీళ్ళందరూ కట్టబెడతారు. ఇప్పుడు 5 లక్షల కోట్ల విలువ చేసే భూములన్నీ వీళ్ళందరికీ 5,000 కోట్లకి కట్టబెడతారు. రేపు వీళ్ళు తెలంగాణని సాధించే స్థాయికి ఎదుగుతారు. ఇక్కడ మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ కనుసైగల్లో ఉండేటట్టు చేసుకుంటారు. వీళ్ళంతా దొంగలు. వీళ్ళంతా కేవలం తెలంగాణని నట్టేట దోచుకోవడానికి ఈరోజు వీళ్ళు ఎంఓఐలు చేసుకుంటున్నారు. ఇక ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చూసుకుని వచ్చిండు జిల్లాల స్థాయి పర్యటనలో. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ భూములు, ఇక ఈడ భూములు ఉన్నాయి, ఇక ఇవన్నీ మనం దోచుకోవచ్చు, ఇవన్నీ మనం తినొచ్చు, ఇక్కడ మైనింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద వీళ్ళు పెట్టుబడులు పెడతారు. ఈరోజు వీళ్ళు వచ్చి కొత్తగా చేసేది ఏం లే. అసలు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది? ముందు తెలంగాణని ఇన్వెస్ట్మెంట్స్తో కాదు ఫస్ట్ చేయాల్సింది. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఏం జరగాలి, అసలు 10 ఏళ్లలో ఏం జరగలేదు కాబట్టి 2 ఏళ్లలో నువ్వేం చేసినావు, ఇవి మనం చెప్పాల్సింది. మనం వచ్చిన 5 ఏళ్లలో అభివృద్ధి అనేది ఏంటనేది ముందు తెలంగాణ అభివృద్ధి చేసుకున్న తర్వాత ఇట్లాంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం మనకి. అసలు ఉన్న తెలంగాణే నాశనం అయ్యే పరిస్థితి. రైతాంగం బాలేదు, హాస్పిటల్స్ బాగున్నాయి అంటే అవి బాలే, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాయి. ఎక్కడికక్కడ హాస్పిటల్స్ అయితే కరెంట్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్ కనీస వసతులు లేని హాస్పిటల్స్, బెడ్లతో సహా లేని పరిస్థితి ఉంది. వీటన్నిటినీ ముందు మనం అభివృద్ధి చేసుకున్న తర్వాత రైజింగ్ తెలంగాణ గురించి 2047 అంటే 23 సంవత్సరాల తర్వాత గురించి ఆలోచించాలి. అసలు ముందు ప్రస్తుతమే బాలేదురా బాబు అంటుంటే మళ్ళీ 2047 నాటి కోసం ఇప్పటి నుంచే మనం 5 సంవత్సరాల్లో వీళ్ళందరూ ఇప్పుడు పెట్టుబడి పెట్టేటోళ్ళు కాదు. వీళ్ళు పెట్టుబడి పెట్టిన 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఎన్నికి వస్తుంది, ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందో తెలియదు. మళ్ళీ ఈ ఎంఓఐల గురించి అంతే, ఉత్తిత్ మాట. ఇది ఏముండదు. ఇక అన్ని పేపర్లు ఇదిగో వాడు 2,43,000 కోట్లని ఆయన రాసిండు ఆంధ్రజ్యోతిలో. ఈనాడులో 3,97,500 కోట్లు అంట. తొలి రోజు పెట్టుబడుల ధమాకా అంట. ఎట్లా నమ్మాలి దీన్ని? ఏది నమ్మాలి ఇప్పుడు? 2,43,000 కోట్లు నమ్మాలా, లేదా 3,97,500 కోట్లు నమ్మాలా? తొలి రోజు పెట్టుబడుల ధమాకా అంటున్నా. ఇప్పుడే మనం చూసినాం కదా. అందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో సిఎస్ రామకృష్ణ, టీవీఎస్ సప్లైస్ చైన్ సొల్యూషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్ దినేష్, నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి, అపోలో ఆసుపత్రుల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభనా కామినేని, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎరిక్ స్వేడర్ అంట. ఎవరున్నారు ఆడ స్టేజ్ మీద? అసలు ఎవరికి ఉపయోగం ఇది? ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి తప్పితే ఎవరికైనా దీని వల్ల ఉపయోగం ఉంటుందా? స్టేజ్ మీద ఉన్న అపోలో గ్రూప్సా, వీళ్ళందరూ దండుకునేటోళ్ళు కదా, ఆల్రెడీ దండుకుంటున్న వాళ్ళే.
వీళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వాలి అంతే. ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం. 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందిస్తామంట. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మా బృహత్తరం లక్ష్యం అంట. గ్లోబల్ సమిట్ ప్రారంభ ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రైజింగ్ తెలంగాణ అన్స్టాపబుల్ అని రైజింగ్ 2047 లక్ష్యాలు సాధించేందుకు ఈ సదస్సుతో అడుగులు పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 100 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటాను 10% పెంచాలని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార వాణిజ్యవేత్తలు, కార్పొరేట్లు, అలాగే విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వాములుగా ఉంటారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అందరి ఆలోచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్లను ఆదర్శంగా తీసుకుని ఆయా దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధమైందని 2047 తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో ఆయా దేశాల పెట్టుబడులు సహకారం, సమన్వయం కోసం వారిని ఆహ్వానించామన్నారు. సీఎం సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ప్రారంభ ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. అసలు దేశ జీడిపిని 10% పెంచుతా అంటున్నాడు తెలంగాణ. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎప్పుడు మనం అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి. అభివృద్ధి జరిగిన తర్వాత ఈ రైజింగ్ తెలంగాణ లేకపోతే ఇంకోటి చేస్తారా, $3 మిలియన్ చేస్తారా ఆర్థిక వ్యవస్థను అనేది ఎప్పుడు ఆలోచించాలి మనం? ప్రస్తుతం ఉన్న డాలర్ వాల్యూ ఎంత? ఒకటే $86 ఈ రోజుకు ఉంది డాలర్ వాల్యూ. మరి ఎట్లా తెలంగాణ రైజింగ్ అయింది? అది ఎట్లా రైజింగ్ చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ? ఆల్రెడీ మన ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రానే ఉంది. ఇప్పుడు అందులో తెలంగాణకు మీరు ఇచ్చిన నిధులు కొత్తగా ఏం లేవు, పెట్టుబడులు ఏం లేవు. మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇది ఒక డ్రామా, పైసల ఖర్చు, ఇక దొరికినంత జేబులు వేసుకోవడం, పోవడం. ఇదే సమిట్లో ముఖ్యమంత్రి అంట. మంత్రుల సమక్షంలో చర్చలు, ప్రభుత్వంతో పలు కంపెనీల ఎంఓయూలు అంట. తెలంగాణ గ్లోబల్ సమిట్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. సదస్సు తొలి రోజైన సోమవారం 3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయంట. సమిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్, ఐటీ శాఖ దుద్దిర్ల శ్రీధర్ బాబు పాపం ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం మంది ఎక్కువైనట్టుంది. ఇందాక ఆయన పాపం మంత్రి, ఐటీ శాఖ మంత్రి నేనే అంటుండే ఆయన ఇందాక పాపం పత్రాలు మార్చుకున్నారట. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2047 విజన్ కోసం తాము సాంకేతిక సుస్థిరతమైన వ్యూహాత్మకంగా దృష్టి పెట్టామని తెలిపారు. దీన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ పెట్టుబడులు, ఉద్యోగాల సాధనలో, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్లో దేశ ఆర్థిక ప్రయాణానికి తెలంగాణ నాయకత్వం వహించేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. రిలయన్స్ గ్రూప్నకు చెందిన వాంతారా తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దేశంలో వన్యప్రాణుల పునరావాస వ్యవస్థ మెరుగుతో పాటు శాస్త్రీయ సంరక్షణ, అలాగే పరిశోధన, ప్రజలకు అవగాహన, నైట్ సఫారీ అనుభవాలు పంచనుంది. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను వాంతారా బృందం వివరించిందట. ఇంకంతే ఆ రిలయన్స్, అంబానీ గ్రూప్స్ లేకపోతే అదానీ గ్రూప్స్ వీళ్ళే బాగుపడాలి. ఇక మళ్ళీ వాళ్ళే, ఎవడు ఉన్నాడు పెట్టుబడులు పెట్టేటోడు, మళ్ళీ వాళ్ళే పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలన్నా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిందే. ఎక్కడబ్బా ఇది? పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని 10 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్, అలాగే పాదర, లింగాల మండలాల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వివిధ పంచాయతీల పరిధిలో సుమారు 20 వరకు చెంచు పెంటలున్నాయి. వాటిలో కొన్నిటికి రహదారి రవాణా సౌకర్యం లేదు.
పంచాయతీ ఎన్నికలు పంచాయతీ కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నారు. అమరాబాద్ మండలం మల్లాపూర్, అలాగే పూర్హాబాద్, చెంచుపెంటల మన్ననూర పంచాయతీలో ఉన్నాయి. ఇవి గ్రామానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రహదారి సౌకర్యం ఉన్న రవాణా సదుపాయం లేక అడవిలో 5 కిలోమీటర్లు నడిచి శ్రీశైలం ప్రధాన రహదారికి చేరుకొని అక్కడి నుంచి బస్సులో రావాలి. మల్లాపూర్ పెంటలో 69 మంది ఓటర్లు ఉన్నారు. ఫర్హాబాద్ చెంచుపెంటలో 8 మంది ఓటర్లు ఉన్నారు. కొమ్మనపెంట అమరాబాద్ పంచాయతీలో కొల్లం, చెంచుపెంట, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోకి వస్తాయి. వారు ఆయా పంచాయతీలకు చేరుకునేందుకు సుమారు 10 కిలోమీటర్లు దట్టమైన అడవి మార్గంలో నడిచి రావాల్సిందే. కొమ్మనపెంటలో 70 మంది, అలాగే కొల్లంపెంటలో 30 మంది ఓటర్లు ఉన్నారు. లింగాల మండలం ఎర్రపెంటలో 160 ఓట్లు ఉండగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగపురం పంచాయతీకి చేరుకోవాలి. పాదర మండల గీసకండి, చెంచుపెంట కృష్ణానది తీర లోతట్టు అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడి వారు ఓటు వేసేందుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దిమడుగు పంచాయతీకి అటవీ మార్గంలో రావాల్సిందే. ఇక్కడ 28 మంది ఓటర్లు ఉన్నారంట. ఇది పరిస్థితి, అమరాబాద్కి సంబంధించిన పరిస్థితి. సో దాదాపు వాళ్ళు ఇంచుమించుగా అన్ని గ్రామాలకు సంబంధించి ఒక 10 నుంచి 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. మరి వీటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళకి ఏదన్నా ఆల్టర్నేటివ్ కల్పించి కనీసం 15 కిలోమీటర్లు అంటే కనీసం వీళ్ళకి వెహికల్ ఏర్పాటు చేయాలా, ఎట్లాగ వీళ్ళని తీసుకెళ్లాలనేది ఆలోచించాలి. ఇక మొత్తం ఈ గ్లోబల్ సమిట్దే ఉంటుంది అన్నీ. ఇక మళ్ళీ ఈయన 2,43,000 కోట్లు అంటున్నాడు దిశ. అసలు ఈ క్లారిటీ లేకుండా ఉందిగా ఇదంతా. 827 కోట్ల రిఫండ్ అంట ఇప్పటికే ఇండిగో సంస్థ. సో మనం చూసాం దాదాపు ఒక 4 రోజుల నుంచి వివాదం నడుస్తుంది. సో రకరకాల కారణాలు అనుకోవచ్చు. సో పెట్టుబడులు లేక, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేకో, లేకపోతే నడపలేని పరిస్థితో, సో పైలట్స్ ఇబ్బంది పెట్టడమో, రకరకాల కంప్లైంట్స్తో ఒక ఇండిగో సంస్థ ఇక తప్పుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సడన్గా వాళ్ళు అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా అనౌన్స్ చేయడం వల్ల ప్రయాణికులందరూ కూడా పడిన పరిస్థితి. ఒక తెలంగాణ కాదు, అన్ని చోట్ల కూడా దాదాపు నిన్న ఒక్క చోటే దాదాపు 200 పైచీలకెంతో ఫ్లైట్లు ఆగిపోయినాయి నిన్నొక్క రోజే. అంటే ఇది 4 రోజుల నుంచి నడుస్తూ ఉంది ఇది ఇబ్బంది. దీన్ని సరిచేయడానికి సో ఆయా రంగాలకు సంబంధించిన, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ ట్రై చేస్తున్నప్పటికీ కూడా సో ఇప్పటి వరకు 827 కోట్ల రిఫండ్ ఇచ్చారు ప్రయాణికులకి. కానీ వాళ్ళ ఇబ్బందులు ఇక తీరలేని పరిస్థితి. ఎక్కడికక్కడ పాపం ఎక్కడికక్కడ ఇక సూట్ కేసులు పెట్టి ఇక రైల్వే స్టేషన్లు మాదిరిగా ఇక ఎయిర్పోర్ట్లు తయారైన పరిస్థితి. మొన్న ఎక్కడికక్కడ గందరగోళం చేసిన పరిస్థితి ఉంది. ప్రయాణికుల ఖాతాలో జమ చేసిన ఇండిగో ఎయిర్లైన్స్ నిన్న మరో 500 విమానాలు రద్దంట. దాదాపు 500 విమానాలు దేశవ్యాప్తంగా 1800 ఫ్లైట్స్ విజయవంతంగా నడిపాం. త్వరలో 100% కనెక్టివిటీ పునరుద్ధరిస్తామంట సంస్థ అంటుంది. ఇక నమ్ముతారా ఎవడైనా? ఇప్పుడు అతి తక్కువ రేట్లతో నడుపుతున్న ఫ్లైట్ ఇది. అన్ని ఫ్లైట్స్ కంటే ఇండిగో ఫ్లైట్స్ టికెట్స్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ చేసుకుంటే. మరి అట్లాంటి ఇండిగో సంస్థ ఒక్కసారిగా ఆర్థిక క్షోభకి గురవడానికి కారణం ఏంది అంటే దీని వెనక కూడా కొంత రాజకీయం కనపడతా ఉంది. జియో రిలయన్స్ వాళ్ళకో, ఈ అంబానీకో, లేకపోతే అదానీకో కట్టబెట్టే ప్రయత్నంగానే ఇది చూడాలి క్లియర్గా. వీళ్ళు చేసే పని అంతా కూడా ఒకటే, అతి తక్కువ ధరలకు నడుస్తున్న ఇండిగో ఫ్లైట్ ఇది. సడన్గా 4 రోజుల వ్యవధిలోనే ఆర్థిక సంక్షోభం ఎట్లొచ్చింది దీనికి? ఇది కొంత గోప్యత కనపడతా ఉంది. దీని మీద పార్లమెంట్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. కాంగ్రెస్కి, బీజేపీకి కూడా పార్లమెంట్లో చర్చ నడుస్తూ ఉంది. మేము ఆల్రెడీ దీన్ని రెక్టిఫై చేసాం, ఇష్యూ ఏం లేదు అని కొంతమంది రామ్మోహన్ నాయుడు పక్క రాష్ట్ర మంత్రి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఈ పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అవ్వలేదు. మరి ఇండిగో మూతపడే పరిస్థితి, అది పునరుద్ధరిస్తామని సంస్థ చెప్తున్నప్పటికీ కూడా ఇది అందులో భాగమే అనుకోవచ్చు. మళ్ళీ జియోకో లేకపోతే అదానీకో కట్టబెట్టే పరిస్థితి ఇది. క్లియర్గా ప్రీ ప్లాన్గా ఇండిగోని ఆపే పరిస్థితి ఉంది ఇప్పుడు.
ఇండిగో సంక్షోభానికి అంతర్గత సమస్యలే కారణం అంటారు. రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నది. ఇండిగో సంక్షోభం వరుసగా 7వ రోజు కొనసాగుతుంది. సోమవారం 500 విమానాలు రద్దవగా 1800 విమానాలు నడిపినట్టుగా సంస్థ పేర్కొంది. త్వరలో 100% కనెక్టివిటీ పునరుద్ధరిస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో 827 కోట్లు వినియోగదారులకు రిఫండ్ చేసినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఇండిగో సంక్షోభానికి అంతర్గత సమస్యలే కారణమని రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిపక్షాలకు బదిలిచ్చారంట. చాలా విచిత్రంగా ఉంది అది. సంస్థ అట్లా అంటే సడన్గా అనౌన్స్ చేయడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా సోమవారం 500 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. సుమారు 1800 విమానాల సేవలు అందించినట్టు సంస్థ తెలిపింది. అంతకుముందు రోజు 1650 ఫ్లైట్లు నడిపిన సంస్థ కాస్త పెంచింది. త్వరలో 100% కనెక్టివిటీ పునరుద్ధరిస్తామంటూ పేర్కొంది. మరోవైపు డిసెంబర్ 1 నుంచి 7 మధ్య ఇండిగో దాదాపు 5,87,000 మంది ప్రయాణికుల జర్నీ రద్దవగా ఈ టైంలో 827 కోట్లు తిరిగి చెల్లించినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 9,000 బ్యాగులకు గాను 4,500 బ్యాగులను కస్టమర్లకు డెలివరీ చేసింది. మిగిలిన 4,500 బ్యాగులను 36 గంటల్లో ప్రయాణికులకు డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. సో ఇంటర్నల్ ప్లానింగ్ లోపాల కారణం కేంద్ర మంత్రి చెప్తుంది మాట. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థలోని అంతర్గత సమస్యలే కారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్లైన్స్ సిబ్బంది రోస్టరింగ్ అలాగే ఇంటర్నల్ ప్లానింగ్ సిస్టంలో ఉన్న లోపాల వల్లే సమస్య తలెత్తిందని రాజ్యసభలో స్పష్టం చేశారు. సంక్షోభం తలెత్తినప్పుడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిందని చెప్పారు. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ ప్రమాణాలను అమలు చేయడంలో ఎటువంటి సమస్య లేదని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని, ఇండిగో విమానాల రద్దు జాప్యాలపై విచారణ జరుగుతుందని తెలిపారు. బాధ్యులైన వారి అందరినీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కారణాలు ఇవి: కేంద్రానికి ఇండిగో లేఖ. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభ వేళ ఈ పరిస్థితికి కారణాలు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థ లేఖ రాసింది. ఇండిగో ఫ్లైట్ల రద్దుకు కారణాలు వివరించాలని పౌర విమానయాన శాఖ మంత్రిత్వం చెప్పింది. అలాగే డీజీ సాయి ఆదేశించడంతో తాజాగా వివరణ ఇచ్చింది. అనేక సవాళ్లు ఒకదాని తర్వాత మరొకటి ఎదురై ఈ పరిస్థితికి దారితీసినట్లు వెల్లడించింది. చిన్న సాంకేతిక సమస్యలు, చలికాలం వల్ల చేయాల్సి వచ్చిన షెడ్యూల్ అడ్జస్ట్మెంట్లు, అలాగే వాతావరణ పరిస్థితులు, విమానాల రద్దీ, అలాగే ఎయిర్పోర్ట్ కార్యాచరణతో పాటు కొత్తగా తీసుకొచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం పరిమితులు వంటి కారణాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. డీజీసీఏ నిబంధనల ప్రకారం సోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు 15 రోజుల సమయం ఉంటుందని, తమకు కొంత సమయం ఇస్తే మరింత సమాచారం సేకరించి అసలు కారణాన్ని కొనసాగించడానికి కోరింది. డిసెంబర్ 3 నుంచి ఈ సంస్థకు చెందిన 2,000 పైగా విమానాలు రద్దయ్యాయి. ఇప్పుడు డిసెంబర్ 3 నుంచి అంటే దాదాపు 9 రోజులు అంటే 6 రోజులు అవుతా ఉంది. ఇప్పటికే దర్యాప్తు కోసం డీజీసీఏ ఒక కమిటీ వేసింది. అలాగే ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ అలాగే మరికొందరు సీనియర్ అధికారులను ఆఫీస్కు పిలిచి విచారణ కోరింది. మేం ఎయిర్లైన్స్ నడపలేం. సుప్రీంకోర్టు ఇండిగో సంక్షోభంపై దాఖలైన పిటిషన్లపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మేం ఎయిర్లైన్స్ నడపలేం అని వ్యాఖ్యానించింది. పరిస్థితి తీవ్రతను తాము అర్థం చేసుకున్నామని, కానీ ఎయిర్లైన్స్ను కోర్టు నడపలేదని సిజే సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పందించిందని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఇండిగో ఎయిర్లైన్స్ పలు నిబంధనలు ఉల్లంఘించిందంటూ దాఖలైన పిటిషన్పై విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించడం గమనార్హం. మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు అంట. ఛత్తీస్గఢ్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామ్దేవ్ మజ్జీ సరెండర్ అంట. ఆయనతో పాటు మరో 11 మంది మావోయిస్టులు 3 AK-47, 3 ఇన్సార్ రైఫిల్స్ అలాగే సహా పలు ఆయుధాలు అప్పగించారు. రామ్దేవ్పై
1,05,000 సార్ 1,1.5 1,05,000 రివార్డ్ ఉందంట ఛత్తీస్గఢ్లో. సీఎం విష్ణుదేవ్ సాయి చెప్తా ఉన్నారు. మా రాష్ట్రం నుంచి మావోయిస్ట్ కేంద్ర కమిటీలో ఎవరు లేరు, డిప్యూటీ సీఎం. మరో మావోయిస్ట్ అగ్రనేత లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ఖైరాఘాట్ జిల్లాలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎంసీ జోన్ ఇన్ఛార్జ్ రామ్దేర్ మజ్జీ మరో 11 మంది మావోయిస్టులు సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్కు చెందినవారు. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో 2 సభ్యులు ఉండేవారు. అందులో మాడ్వి హిడ్మా అలాగే రామ్దేర్ మజ్జీ అలాగే మాడ్వి హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ అవ్వగా తాజాగా రామ్దేవ్ మజ్జీ లొంగిపోయారు. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరు లేరని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పేర్కొన్నారు. ఎంఎంసీ జోన్లో ఇక ఎవరు లేరని చెప్పుకొచ్చిన పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 3 AK-47లు, 3 ఇన్సర్ రైఫిళ్లు అలాగే ఒక SLR అలాగే 303 రైఫిళ్లు సహా పలు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. అనంతరం రాజ్నాథ్ గావ్లో అధికారిక కార్యక్రమానికి నిర్వహించగా సీఎం విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం అలాగే హోంమంత్రి విజయ్ శర్మ పాల్గొని లొంగుబాటుపై మాట్లాడారు. రామ్దేర్ మజ్జీ ఫీల్డ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటారంట. అడవిలో ఏకబిగిన 30 నుంచి 40 కిలోమీటర్ల నడవగల సామర్థ్యం ఆయనకున్నది. అందుకే ఆయనను ఫీల్డ్ లెవెల్ బ్రెయిన్ అని పిలుస్తారని అలాగే పోలీస్ వర్గాలు తెలిపాయి. తెలుగు, ఒడియా, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న రామ్దేర్ పవర్ఫుల్ ఎంఎంసీ జోన్లో పనిచేస్తూ ఆ పార్టీకి బలంగా ఉండేవారని వివరించారు. 1990లో మావోయిస్టు పార్టీలో సాధారణ సభ్యుడిగా చేరిన ఆయన అనతి కాలంలోనే కేంద్ర కమిటీ స్థాయికి చేరారు. ఎంఎంసీ జోన్లో ఇన్ఛార్జిగా ఈ ఏడాది జనవరిలోనే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది తిరగకు ముందే లొంగిపోయారు. బీజాపూర్కు చెందిన సీనియర్ ట్రైబల్ మావోయిస్టుగా ఆయనకు పేరుందని అలాగే మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వంలో సంబంధాలు తెగిపోవడంతో రామ్దేర్ మజ్జీ టీం నిరాశ కుంగిపోయిందని, ఇటీవలే అగ్రనేతల లొంగుబాట్లు, ఒక రోజు ముందే మధ్యప్రదేశ్లో మరో 10 మంది సహచరుల లొంగుబాటు కూడా వారు సరెండర్ అవ్వడానికి దోహపడిందని కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ వాళ్ళకి కొంత టైము చర్చించుకోవడానికి కానీ వాళ్ళ ఇంటర్నల్ విషయాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కొంత బాగుంటుంది. అంటే ఎక్కడికక్కడ ఈ ఎన్కౌంటర్స్, హిడ్మా ఎన్కౌంటర్ చూసినాం, ఆ తర్వాత చాలా వార్తలు వచ్చాయి. ఎన్కౌంటర్ కాదని ముందే చంపి అక్కడ తీసుకెళ్ళి అదొక యాక్టింగ్ లాగా క్రియేట్ చేసిరని, అదొక సీన్ క్రియేట్ చేసిరని రకరకాల విమర్శలు వచ్చాయి. సో బేసిక్గా ఏంటంటే ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు. బేసిక్గా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. ముస్లిం లీగ్కు మోకరిల్లిన కాంగ్రెస్ అంట వందే భారతం పైన ముస్లింలకు బుజ్జగింపులే. సామరస్యత పేరుతో దాన్ని ముక్కలు చేసింది. మహాత్మా గాంధీ ఆకాంక్షను తోసిరాజింది. నెహ్రూది ద్రోహం. లోక్సభలో విరుచుకుపడ్డ మోదీ. ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి, ప్రియాంక గాంధీ చెప్తుంది మాట. సామరస్యత పేరుతో వందే భారతం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కల చెక్కలు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. వందే మాతరం గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తుందనే వాదనతో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి ద్రోహం చేశారని విమర్శించారు. వందే మాత్రాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం పార్లమెంట్లో ప్రత్యేక చర్చలో ఆయన ప్రసంగించారు. వందే మాతరం నేపథ్యం ముస్లింలకు కోపం తెప్పిస్తుందని సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారు. లక్నోలో జిన్నా నిరసన తర్వాత అది చోటు చేసుకుంది. గే నేపథ్యం గురించి చదివాక ముస్లిం విషయంలో తనకు అలాగే అనిపిస్తుందని దానిలో పేర్కొన్నారు. తర్వాత వందే మాత్రం వాడటంపై సమీక్షించడానికి బెంగాల్లో కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించింది. ఆ మీదట రాజీ పడింది. గేయానికి ముక్కలు చేసింది. బుజ్జగింపు రాజకీయాల ప్రయత్నం అది. అదే కారణంతో దేశ విభజన డిమాండ్కు ఆ పార్టీ తలొగ్గింది. ఒత్తిళ్ల వల్లే ముస్లింకు కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర చెబుతుంది. కాంగ్రెస్ ఇప్పటికీ
బుజ్జగింపు రాజకీయాలకు అనుసరిస్తుందని మోదీ పడినప్పుడు అధికార పక్ష సభ్యులు బల్లలు తరిచి హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఎంతగా అనగదొక్కాలని చూసినా బెంగాల్ విభజించలేదని ఆయన గుర్తు చేసిండు. సో ఏదేమైనా వందే మాతరంకి సంబంధించిన గేయానికి సంబంధించిన చర్చ నిన్న పార్లమెంట్లో నడిచింది. సో దీనికి సంబంధించి మోదీ జవహర్లాల్ నెహ్రూ దానికి ద్రోహం చేసిరని ఆయన మాట్లాడడం జరిగింది. దానికి ప్రియాంక గాంధీ కొంచెం పూర్తి సమీక్ష దీని మీద పెట్టాలని చెప్పి ఆమె కోరినట్టుగా తెలుస్తూ ఉంది. వందే మాత్రానికి నెహ్రూ ద్రోహం, జిన్నాకు తలగ్గి గేయాన్ని చిన్నాభిన్నం చేశారు మోడీ చెప్తా ఉన్నాడు. సామాజిక సామరస్య ముసుగులో 2 చరణాలకు కుదించారు. ఇప్పటికీ అదే బొజ్జగింపు రాజకీయాలు, కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం అంట తిప్పుకొట్టిన ప్రియాంక గాంధీ. బెంగాల్ ఎన్నికల కోసమే ఈ అంశంపై చర్చ. స్వతంత్రం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. మోదీ విశ్వాసం తగ్గుతుందన్న కాంగ్రెస్ నేత. కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ. ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు తలొగ్గి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వందే మాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. దానిని చిన్నాభిన్నం చేసి భారత్కు బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని ఆక్షేపించారు. అలాగే బంకిచంద్ర చటర్జీ 1875లో వందే మాతర గేయాన్ని రాశారు. ఇది జరిగి 150 ఏళ్ళు అయిన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రధాని ప్రత్యేక చర్చ ప్రారంభించారు. అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాల వరకు ఈ సుదీర్ఘ చర్చ నడిచింది. పూలమ్మిండు పాలమ్మిండు 1000 ఎకరాలు కబ్జా పెట్టిండట. ఎవరు? కవిత చెప్తా ఉంది. ఎవరి గురించి? మల్లారెడ్డి గురించి. సో ఈ మధ్య ఇది ఇట్లాంటి రోజుకొక అంటే ఏదో వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేస్తున్నారు వీటిని. జగదీశ్వర్ రెడ్డి అయిపోయిండు, సంతోష్ అయిపోయిండు, హరీష్ రావు అయిపోయిండు. ఇప్పుడు మన ఆయన కూడా మన నిరంజన్ రెడ్డి అతని మీద కూడా చేసింది కదా ఎమ్మెల్సీ. ఇక వాళ్ళందరూ అయిపోయారు. ఇప్పుడు ఇక మల్లారెడ్డి ఒక పక్కనేమో నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే అదే కుటుంబంలో అన్నీ చూసి వచ్చినావిడ కాబట్టి ఇక చెప్తుంది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో వీళ్ళు కూడా రాజకీయమే కదా ఇదంతా కూడా. ఇప్పుడు మొన్నటిదాకా అదే కుటుంబంలో ఉన్నప్పుడు ఏం చేసిరు వీళ్ళు? నిజంగా నువ్వు చెప్పాలనుకుంటే అన్యాయం జరుగుతుందని నిజంగా ప్రజల గురించి నువ్వు ఆలోచించి గనక ఆ రోజే నువ్వు ఈ మాటలన్నీ చెప్పుంటుంటే కనీసం ఈరోజు ప్రజలకు నీ మీద కొంతైనా విశ్వాసం ఉండేది. ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు ఒక రాజకీయ పార్టీ అండలో మాట్లాడుతుంటే కొంత దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించే పరిస్థితి. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా కొంత వీటినేమో నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే అదే కుటుంబం నుంచి బయటకు వచ్చిన ఆమె కాబట్టి అన్నీ చూసిన ఆమె. సో ఈరోజు మాట్లాడుతుంటే నిజమేనేమో అనిపిస్తుంది. కానీ ఇంకో పక్క మళ్ళీ మిమ్మల్ని నమ్మడానికి భయపడతా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మళ్ళీ ఇది కూడా రాజకీయంలో ఒక భాగమేమో అనిపిస్తుంది ప్రజలకి. పూలమ్మిండు పాలమ్మిండు 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. కవిత చెప్తుంది మల్లారెడ్డి గురించి. మల్లారెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదు. కుత్బులాపూర్ కుకట్పల్లి ఎమ్మెల్యేలు కబ్జాలు ఆపాలి. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఉంది. నేను బంగారు తెలంగాణ బ్యాచ్ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా అభివృద్ధిని పక్కన పెట్టి చెరువులు భూములను కబ్జా చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన ఇంటిలో జరిగిన శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి మనుమడితో ఆయన కాళ్ళు మొక్కించారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా మల్లారెడ్డి అక్రమాలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. 5 ఏళ్ళు మంత్రిగా అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పూలమ్మిండు పాలమ్మిండు 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఆయన పేదలకు చేసిందేమీ లేదు అని తీవ్ర విమర్శలు చేశారు. కుత్బులాపూర్ కుకట్పల్లి ఎమ్మెల్యేలు కబ్జా చేయడం ఆపి తమ నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కుకట్పల్లిలోని సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి పదవులు బీటీ బ్యాచ్కే దక్కాయని, అలాగే ఉద్యమకారుడు శాంబిపూర్ రాజుకు పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు లేవన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ కూడా అందరికీ ఆమోదకాయంగానే లేదని చెప్పారు. జిల్లాలో ఒకటంటే 100 పడకల ఆసుపత్రి లేకపోవడం ఇది ఇక్కడి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారుకు కుకట్పల్లి భూములు
కామధేనువులుగా మారాయని ఆరోపించారు. కేపీహెచ్పిలో ఇప్పటికే 2,000 కోట్ల భూములు అమ్ముకున్న ప్రభుత్వం ఇక్కడి ప్రజల అవసరాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతున్న నాయకులు ఇక్కడి ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సో ఇప్పటి వరకు మీరేం చేసిరు అనేది కూడా పాయింటే. ఇప్పటి వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి కదా ఇవన్నీ కూడా. మీరు చెప్పేది అదే కదా, అధికారంలో ఉన్నప్పుడు బీటీ బ్యాచ్కే పదవులు దక్కే అంటున్నారు కదా. మరి మీరు అప్పుడెందుకు మాట్లాడలేదనే పాయింటే. ప్రతిసారి మీరు మాట్లాడిన ప్రతి అంశం మీద లేవనెత్తుతున్న పాయింట్ ఏంటంటే అప్పుడే ఎందుకు మీరు మాట్లాడాలి, అప్పుడే ఎందుకు స్పందించలే. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి, అప్పుడు నన్ను మాట్లాడనేలా నాకు అవకాశం లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అది రాజకీయంలో ఒక భాగంలానే కనపడుతుంది, కానీ ఎవరికి కూడా మీరు ఏదో ప్రజలకి ఏదో చేయాలని తిరుగుతున్నట్టుగా కానీ ప్రజల అవసరాలు లేదా సమస్యల మీద మాట్లాడుతున్నట్టుగా ఎక్కడా కనపడట్లేదు. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య అంట. అయ్యప్ప మాలలోనే ఉరివేసుకుని బలమర్మరణం. గుండుపోటుతో మరో 2 అభ్యర్థులు మృతి అంట. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్పటిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సిహెచ్ రాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే ఆందోళనతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. నమ్ముకున్న వారే ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉంటున్నారని మనోవేదనకు గురై 3 రోజులుగా ఒంటరిగానే ప్రచారాన్ని కొనసాగించారు. ఆదివారం సాయంత్రం ఛాతిలో నొప్పి ఉందంటూ రాయ్కోడ్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న రాజు శంషాదుద్దీన్ పూర్ గ్రామం శివార్లో గల అయ్యప్ప సన్నిధిలో తోటి స్వాములతో ఉంటున్నారు. తాను ఓడిపోతానని, తనకు చావే శరణమని ఆదివారం రాత్రి ఆవేదన వ్యక్తం చేయగా తోటి స్వాములు ధైర్యం చెప్పారు. తెల్లవారక రాజు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రచారంలో కుప్పకూలిన వార్డు అభ్యర్థి అంట. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మంచర్లగూడకు చెందిన పల్లె లత 42 సంవత్సరాలు గ్రామంలో 8వ వార్డుకు పోటీ చేస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహిస్తూ గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం శంకర్పల్లిలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబీకులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారంట. గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి. ఇది ఇంకో చోటు. ఇది సంగారెడ్డి చౌటకూరు మండలం చక్రియాల గ్రామ పంచాయతీలో 8వ వార్డుకు పోటీ చేస్తున్న కొత్తొల్ల పద్మారావు గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మధ్యరాత్రి నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. 3వ విడతలో ఎన్నికలు జరగనున్న ఈ వార్డుకు 3 అభ్యర్థులు పోటీలో ఉండగా పద్మారావు మృతితో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 2కు చేరింది. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదని అధికారులు తెలిపారు. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం అంట. సో ఈ రోజుతో ప్రచారాలన్నీ బంద్. ఇక తొలి విడత సో 11వ తారీఖు అంటే ఎల్లుండ. సో దీనికి సంబంధించి పోలింగ్ ఉంది కాబట్టి సో ఈ రోజుతో ఇక కంప్లీట్ అయిపోయినాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4,236 గ్రామాల్లో ప్రచార పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తొలి విడత ఎన్నికల్లో తలపడుతున్న సర్పంచ్ వార్డు సభ్యులు ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. అదేవిధంగా పోలింగ్ జరిగే ప్రాంతంలో నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించాక మద్యం దుకాణాలను తెరుస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 564 మండలాల్లో 12,723 గ్రామ పంచాయతీల పరిధిలో 3 విడతల్లో జరిగే సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో 1,66,48,496 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి అంట. ఆర్ట్స్ కళాశాల వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ దేవసేన, విపి అలాగే ఏసీపీ ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారని సోమవారం సభ ఏర్పాట్లను కళాశాల అలాగే సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, ఓయూ ఉప కులపతి కుమార్
మెలుగారం ఏసీపీ జగన్ అలాగే సిఐ అప్పల్ నాయుడు పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానున్నదని అధికారులు తెలిపారు. సుమారు 5,000 మంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయనున్నారని, ఈ పర్యటనలో 1000 కోట్ల నిధులతో సీఎం 10 పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారని, మరికొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఓఈకి రావద్దని ఎవ్వరు చెప్పట్లేదు. ఏ నిరుద్యోగి కూడా ఓఈకి రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. కానీ వాళ్ళు ఏమనేది అంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఓఈకి రమ్మంటున్నారు వాళ్ళు. ఒక విద్యాశాఖ మంత్రిగా, ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతున్నట్టుంది. 2 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు కనపడలే వాళ్ళకి. సో కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఓఈకి వస్తే తమ సమస్యలు చెప్పుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులకి సంబంధించిన సమస్యలు, ఓయూలో హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కానీ, ఉన్న బిల్డింగ్ వసతుల గురించి కానీ, ఫుడ్ విషయంలో కానీ, అక్కడ ఉన్న సౌకర్యాల గురించి కానీ, ఇప్పటి వరకు కూడా టెంపరీ వర్కర్సే తప్పితే పర్మనెంట్ వర్కర్స్, లెక్చరర్స్ ఎవరు లేరు. అందరూ అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కూడా ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి, అదే విద్యాశాఖ మంత్రికి చెప్పుకోవడానికి విద్యార్థులు చూస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు విద్యార్థులు చూస్తున్నారు. సో కాబట్టి విద్యాశాఖ మంత్రిని కూడా తీసుకురావాలని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడికి వచ్చి విద్యాశాఖ మంత్రిగా కూడా మాట్లాడాలి అని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల అంశం కావచ్చు, ఇంకెప్పుడు ఇస్తారనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా ఆన్సర్ చేయగలిగితేనే రమ్మని వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 దారుణ హత్య అంట. ఇక్కడే హైదరాబాద్ లోకల్లోనే జిహెచ్ఎంసీ పరిధిలోనే 2 హత్యలు జరిగినాయి. ఒక అమ్మాయిని అతి కిరాతంగా గొంతులో పొడిచి చంపిండు ఒకడు. ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారిని నడి రోడ్డు మీద, అతను బండి మీద వెళ్తుంటే ఆపి నడి రోడ్డు మీద విచక్షణారహితంగా నరికి చంపారు. ఈ 2 నిన్న 2 దారుణ హత్య అంట. జిహెచ్ఎంసీ పరిధిలో 2 వేర్వేరు మర్డర్స్ అంట. పెళ్లికి నిరాకరించిందని మరదల్ని హత్య చేసిన బావ కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి. పరారులో నిందితుడు. నడి రోడ్డుపై రియల్ వ్యాపారి దారుణ హత్య. దారుణంగా నరికి చంపిన దుండగులు. సో ఈ 2 వేరువేరు హత్యలు కానీ ఒకే రోజు జరిగినవి. 2 సిచ్యువేషన్స్ కూడా వేరు, కానీ ఏం జరిగింది? ఎందుకంటే నడి రోడ్డు మీద ఇంత ఘోరంగా చంపేస్తుంటే మరి ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ ఏంటి పరిస్థితి? అసలు సామాన్యుడి పరిస్థితి ఇదేనా? చూడండి, రోడ్డు మీదే, నడి రోడ్డు మీద కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి. పరారులో నిందితుడు. నడి రోడ్డుపై రియల్ వ్యాపారి దారుణ హత్య. జిహెచ్ఎంసీలో 2 వేర్వేరు మర్డర్స్. పెళ్లికి నిరాకరించిందని మరదల్ని హత్య చేసిన బావ. సో ఇక్కడ హైదరాబాద్ నగర పరిధిలో ఒకే రోజు 2 హత్యలు జరగడం స్థానికంగా కలకరం రేపింది. జవహర్ నగర్ ప్రాంతంలో రియల్టర్ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మరో ఘటనలో వారాసిగూడలో యువతి హత్యకు గురైంది. ఒకే రోజు 2 ప్రాంతాల్లో పట్టపగలే హత్య జరగడం పోలీసు శాఖకు సవాల్గా మారింది. సో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాకేత్ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో గంటా వెంకటరత్నం 46 సంవత్సరాలు, భార్య 2 కూతుర్లతో కలిసి నివసిస్తున్నాడు. వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం ఉదయం కూతురును పాఠశాలలో వదిలి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో నడి రోడ్డుపై 5 గుర్తు తెలియని దుండగులు వెంబడించి కత్తులతో తల, మెడ భాగంలో పొడిచి చంపేశారు. తర్వాత దుండగులు అరుపులు చేస్తూ ఆటోలో, ద్విచక్ర వాహనాల్లో పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం అలాగే డాగ్ స్క్వాడ్తో పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ దవాఖానాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాత కక్షలే అలాగే ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు.
సో ఇది యువతి గొంతు కోసిన మేనబావ అంట. వారాసి కూడా పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పవిత్ర అనే యువతి వరుసకు మేనబావ అయ్యే వ్యక్తి మధ్యాహ్నం కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కాంతారావు లక్ష్మి దంపతులకు కొంతకాలంగా బాపూజీ నగర్లో అద్దెకుంటున్నారు. వీరి కూతురు పవిత్ర 18 సంవత్సరాలు ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటుంది. పవిత్రకు ఆమె మేనబావ ఉమాశంకర్తో పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ అతను మద్యానికి బానిస కావడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లి విషయమై తరచూ పవిత్ర ఇంటికి వచ్చి గొడవ పడేవాడు. కాగా విజయవాడ దైవ దర్శనానికి వెళ్ళిన కాంతారావు కుటుంబ సభ్యులు సోమవారం తిరిగి వచ్చారు. మధ్యాహ్నం సమయంలో పవిత్ర ఇంటికి వచ్చిన ఉమాశంకర్ గొడవకు దిగాడు. తల్లిదండ్రులు ముందే తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలై రక్తస్రావం జరిగిన పవిత్ర అక్కడికక్కడే మృతి చెందింది. కత్తిని మొబైల్ను అక్కడే వదిలేసి ఉమాశంకర్ పరారయ్యాడు. సంఘటనా స్థలానికి పోలీసులు అలాగే క్లూస్ టీం సభ్యులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. వారాసికి కూడా పోలీసులు తెలిపారు. ఇది సిచ్యువేషన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఎక్కడికక్కడ ప్రేమించిన యువతకి మరో వ్యక్తితో పెళ్లి, యువకుడు ఆత్మహత్య అంట. ఇది గండిపేటలో. ఇది ఘోరంగా ఉంది. రాష్ట్రంలో హత్యలు ఇవే అమ్మాయిల మీద ఈ అఘాయిత్యాలు ఇవన్నీ పెట్టుకుని ఆయన ఇక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మానేసి ఇక రైజింగ్ తెలంగాణ ఆయన పట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన ఇప్పుడు ఆయనే మళ్ళీ శాఖకు కూడా మంత్రి. అయినా హోంశాఖ మంత్రి ఎవరు? ఇదే ఇప్పుడు హోంశాఖ మంత్రి ఎవరు? మళ్ళీ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి. మరి ఇంకెవడ పట్టించుకుంటాడు దాన్ని? హోంశాఖ మంత్రికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. మరి ఆయన గ్లోబల్ సమిట్ అని చెప్పి మంత్రులందరూ ఆడిపోయారు. అసలు ఈ సిచ్యువేషన్స్ కవర్ చేసే పోలీస్ బందోబస్తు కూడా ఆడే ఉంది. ఇప్పుడు పాపం ఉన్న పోలీసుల బందోబస్తు పరిస్థితి ఏంది? మొత్తం పోలీస్ బందోబస్తు అంతా ఇప్పుడు సమిట్ దగ్గర ఉంది, గ్లోబల్ సమిట్ దగ్గరే ఉంది. రాష్ట్రంలో ఉన్న పోలీస్ బందోబస్తు అంతా ఇప్పుడు అక్కడే ఉంటుంది. మరి వీటిని కంట్రోల్ చేసేటోడు ఎవడు? ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జా అంట. పేట్రేగుతున్న అక్రమదారులు. హైడ్రా ప్రజావానికి 41 ఫిర్యాదులు అంట. వచ్చిన ఏం ఉపయోగం లేదు. అది ఇక ముందైతే ఇక కనిపించిందల్లా కూలగొట్టుకుపోయారు. ఇప్పుడైతే కష్టం. అది పేదల ఇల్లులు అయితే చెప్పండి కూలగొడతారు. పేదల ఇల్లులు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అసలు కనీసం దానికి పత్రాలు కూడా అవసరం లేదు. ఈ పలానా చోట పేదలు ఇల్లు కట్టుకుని ఉన్నారో అదంతా కబ్జా అండి, అదంతా చెరువు అని చెప్తే చాలు కూలగొడతారు వాళ్ళు. అంతే తప్పితే వాళ్ళకి ఆధారాలు అవసరం లేదు. వీటికి మాత్రం అడ్డొస్తాయి. సోమవారం హైడ్రా ప్రజావానికి 41 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వార్ల పాపయ్య పరిశీలించారు. ఉప్పల్లో దేశ విభజన సమయంలో వెళ్ళిపోయిన వారికి చెందిన 3.5 ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు అందింది. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ నుంచి వెన్నెల చెరువు వెళ్లే 12 మీటర్ల వరద కాలువను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని వినవించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ జల్సాలోని సర్వే నంబర్ 644, 645లో పార్కింగ్ దందాను అడ్డుకొని ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ పరిధిలోని ముస్కిన్ చెరువుకు వెంటనే ఎఫ్టీఎల్ని నిర్ధారించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని చిన్న కమల ప్రాంతంలో నాలా అక్రమాలకు జరుగుతున్నాయని హనుమాన్ టెంపుల్ వెల్ఫేర్ అండ్ యూత్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మియాపూర్లోని బిహెచ్ఎల్ ఐజీ ఫేజ్ 2 ఉషోదయ ఎంప్లాయీస్ ఎన్క్లేవ్కు సంబంధించిన ప్రాంతంలో ఉన్న జిహెచ్ఎంసి పార్క్ అక్రమాలకు గురవుతుందని ఎగ్జిక్యూటివ్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ కబ్జాలు. ఇక జిహెచ్ఎంసీలో వార్డులు పెంపు అంట. సో ఇప్పుడు దాకా 150 జిహెచ్ఎంసీలు ఉండే, ఇక నుంచి 300 జిహెచ్ఎంసీలు అవబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఈ ఏదైతే విస్తరణకు సంబంధించి జిహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంలో ఈ ఏరియాను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విలీనం నేపథ్యంలో జిహెచ్ఎంసీని 300 వార్డులుగా
పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 300 వార్డులను ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం సోమవారం జీవో నంబర్ 266ను జారీ చేసింది. అయితే వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియను జిహెచ్ఎంసీ అలాగే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంయుక్తంగా చేస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 625 చదరపు కిలోమీటర్ల నుంచి 1960 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఈ కోర్ అర్బన్ రీజియన్లో సుమారు 1,30,00,000 జనాభా ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ జనాభా ఆధారంగా 300 వార్డులను పునర్విభజించాలని నిర్ణయించింది. అయితే జిహెచ్ఎంసీలో 150 వార్డులు, 27 అర్బన్ లోకల్ బాడీస్లోని 625 వార్డులు కలిపి అన్నిటినీ రీఆర్గనైజేషన్ చేయాలని నిర్ణయించింది. అయితే 1,30,00,000 జనాభాను ఒక్కో వార్డుకు 30,000 నుంచి 40,000 జనాభా ఉండే విధంగా వార్డులను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జిహెచ్ఎంసీలోని 150 వార్డులను 265 వార్డులుగాను అలాగే 27ను ఎల్బీలకు సంబంధించిన జనాభాను 35 వార్డులుగా చేసినట్టు సమాచారం. ఇలా మొత్తంగా 300 వార్డులను రూపొందించినట్టు అధికారులు చెప్తున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో ఉన్న 1,30,00,000 జనాభాను 300 వార్డులుగా పునర్విభజించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే 300 వార్డులను 50 సర్కిళ్ళు 100 జోన్లుగా పునర్విభజన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీసీయూఆర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాల్లో పాటు 25 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నది. అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అంతా గజిబిజిగా ఉన్నది. అసెంబ్లీ నియోజకవర్గానికి, లోక్సభ నియోజకవర్గానికి సర్కిల్కు సంబంధం లేకుండా ఉన్నాయి. వీటన్నిటిని క్రమబద్ధీకరించనున్నారని అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2 సర్కిల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అందుకు గాను జిహెచ్ఎంసీ సి టౌన్ ప్లానింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. హామీల ఎగవేత జనం నిలదీత అంట. పల్లెపోరు, కాంగ్రెస్ నేతలపై నిరసనల హోరు, ప్రచారంలో ఎమ్మెల్యేలు నేతలపై ప్రశ్నల వర్షం, మహిళా సంఘాలకే చీరల ఇండ్ల బిల్లుల. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అడ్డుకున్న మహిళలు, ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ ఏమయ్యాయి? వర్ధనపేట ఎమ్మెల్యేపై రెండో రోజు జనాగ్రహం. తులం బంగారం 2,500 ఎప్పుడు ఇస్తారని రామచంద్ర నాయక్ను అడ్డగించిన మహిళలు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును నిలదీసిన జనం. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు నిరసన సెగ. అవన్నీ సమాధానం చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పుడు జిల్లాల వారీగా ఎందుకు పర్యటిస్తున్నాడు అంటే అందుకే. ఇప్పుడు వీటన్నిటికీ ఏంటంటే మేము ఏదో చేస్తున్నాం, ఏదో ఇనాగ్రేషన్స్ జరిగిపోతున్నాయి, 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేస్తున్నారని ఒక అపోహ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఉస్మానియా కానీ లేదా జిల్లాల వారి పర్యటన ఎందుకు చేస్తున్నట్టంటే ముఖ్యమంత్రి ప్రధాన కారణం ఇదే. మళ్ళీ ప్రజలను మోసం చేసే ప్రయత్నమే తప్పితే ఎక్కడా కూడా దానివల్ల ఉపయోగం ఏం లేదు. ప్రజలు ఎవ్వడూ కూడా హ్యాపీగా లేడు ఈరోజు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిపోతుంది, లేదా రైతులు బాగుపడతారని ఏదో ఆశతో ఓట్లేసారు. ఇప్పుడు ఏ పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ అదే పాత పద్ధతిలో మళ్ళీ కొట్టుకోవాల్సిన పరిస్థితి. రైతాంగంతో సహా ఎవరు బాగుపడలే. ఇప్పుడు గ్రామాల్లో రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ పాలనలో ప్రజలకు వేదన, రోదన. సబ్బండ వర్గాలను సర్కార్ దోకా. అటకెక్కిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలు. నాడు ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్గా హైదరాబాద్, నేడు క్రైమ్ క్యాపిటల్. సెటిల్మెంట్లో అవినీతికి కేర్ ఆఫ్గా పాలన. బిల్డప్ బాబాయ్గా రేవంత్. మెస్సీ ఆటతో రాష్ట్రానికి ఒరిగేదేంది? నిన్ను ప్రజలే ఫుట్బాల్ ఆడుతున్నారు, నిధులు లేవంటూ సర్కార్ దుబారా. 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్. రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూ. పాలన గాలికి, స్కామ్లు తెరపైకి. కాంగ్రెస్ది కాంటక పాలన. సగం స్కీములతో అన్ని వర్గాలు ఆగం. మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు. 2 ఏండ్ల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్ అంట. ఇప్పుడు 10 ఏళ్లలో వాళ్ళు తినబట్టే ఈరోజు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే పరిస్థితి చేస్తే ఎల్లగొడతారు. ఇక రాష్ట్రంలో
కాంగ్రెస్ పరిపాలన వల్ల ఎవ్వడు బాగుపడలే. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అనే కాన్సెప్టు అసలు ఇప్పుడున్న పరిస్థితి కాదు అది. అసలు దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏముందంటే జీరో. దానివల్ల ప్రజలకు వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. కేవలం ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనే ఒక బూటకు మాట చెప్పి సరిపెట్టుకునే పరిస్థితి తప్పితే ఏమున్నది దానివల్ల. గత ప్రభుత్వం పీకింది ఏం లేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పీకేది ఏం లేదు. ప్రజల బతుకులు అంతే ఉంటాయి. మా ట్యాక్సులతో మీరు జల్సాలు చేస్తారు అంతే. మేము కట్టే పైసలతో మంత్రులు ఎమ్మెల్యేల జీతాలు తీసుకుని మళ్ళీ పైకెళ్ళి మా భూములు కబ్జాలు చేసి మళ్ళీ మాతోనే ట్యాక్సులు కట్టించుకుని వాటితో మీరు జల్సాలు చేస్తారు. మీ పెట్రోల్ పైసలు, మీ పిఏల పైసలు, మీ సెక్యూరిటీ పైసలు. ఇప్పుడు గ్లోబల్ సమిట్లో అంతగానం ఖర్చు పెడుతున్నారు. ఆ పైసలన్నీ ఏడి? మళ్ళీ తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కట్టిన పైసలు అవి. పోనీ ఇంత చేసి ఏమన్నా బాగుపడిందా తెలంగాణ అంటే ఏముండదు. మళ్ళీ రేపు అన్న రోజు ఈ రోజు గడిస్తే మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ యథాతథి మామూలుగా. ఒక్క సమస్య గురించి అని ఎవరికైనా తెలుసా అందులో కూర్చున్నవాడికి? అందులో వచ్చిన ఎవరికైనా కానీ ఒక్కడి సమస్య తెలుసా? తెలంగాణలో ఏ సమస్య ఉందో ఒక్కడికైనా తెలుసా అందులో? మరి దేని గురించి ఆ సమిట్? దేని గురించి? ఇక మళ్ళీ పైసలు దోచుకోవాలా, వేల కోట్లు మళ్ళీ పెట్టుబడులు వస్తున్నాయని చూపించి, లక్షల కోట్ల పెట్టుబడులు చూపించి మళ్ళీ ఈడున్న భూములన్నీ కబ్జా చేస్తారు వీళ్ళు. దీనికే ఆ ఎంఓఈలు, లేకపోతే ఏం లేదు. ఇక తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచి పీల్చి పిప్పు చేసే పరిస్థితి పిప్పు చేసేదాకా ఊరుకోరు వీళ్ళు. నెలకు 8,600 అంట. ఇన్స్టలేషన్ హార్డ్వేర్ పరికరాలను అదనంగా 34,000. మనీ బ్యాక్ గ్యారంటీతో 30 డ్రెస్ ట్రయల్ ప్యాక్ ఆఫర్లు అంట. వినియోగదారులకు అపరిమిత డేటా. రానున్న రోజుల్లో కమర్షియల్ ప్లాన్స్ ప్రకటించే ఛాన్స్ అంట. స్టార్లింక్ రెసిడెన్షియల్ సబ్స్క్రైబ్ ప్లాన్ ప్రకటించిన స్టార్లింక్ అంట. ఇక పీడించుకు తినండి జనాలు, ఇంకేముంది. మీకు అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరు తింటుండంటే ఇక వీళ్ళే. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఎంఓఎల్ చేసిన పరిస్థితి. అనుమతి లేకుండా నా ఫొటోస్, వీడియోస్ వాడొద్దు, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్. ఈ కామర్స్ సోషల్ మీడియా సంస్థలకు న్యాయస్థానం నోటీసులు. 22వ తేదీకి విచారణ వాయిదా అంట. పాపం హీరోల పరిస్థితి ఎట్లుందంటే ఇది వరకు కోట్ల కొలగొట్టుకున్నారు. లేనప్పుడు ఇక ప్రతి చిన్న యాడ్కైనా దేనికైనా కానీ కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు ఏమైందంటే విచ్చలవిడిగా వీళ్ళ ఫోటోలు వాడి యాడ్స్ చేస్తున్న పరిస్థితి. వీళ్ళ అవసరం కూడా లేదు. ఇట్లా కొంతమంది హీరోయిన్లు అయితే డీప్ ఫేక్ అవి రావడం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలా, లేకపోతే ఉండే కొద్దీ ఏదైతే జరుగుతున్న ఆకృత్యాలు కావచ్చు, జరుగుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు చూస్తుంటే పర్సనల్ డేటా సైతం వాళ్ళ చేతికి వెళ్తున్న పరిస్థితి ఈరోజు. కాబట్టి ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కులేదు. సో మన పరిస్థితి, మన మొబైల్ వాడుతున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ గోప్యత చాలా అవసరం. ఏదైనా ఎట్లాంటి విషయాలైనా కూడా మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినా, లింక్స్ వచ్చినా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. వచ్చే ఏడాది 2026కి సంబంధించిన 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు సంబంధించి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మార్చి నెలలోనే అత్యధిక పండుగలకు సంబంధించిన సెలవులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో 2026కి సంబంధించింది 27 సాధారణ సెలవుల దినాలు, మరో 26 ఐచ్ఛిక సెలవులు. 2026 సంవత్సరానికి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి సాధారణ ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఏడాదిలో 27 సాధారణ, 26 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ సెలవులు దినాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని పేర్కొన్నారు. ఆది రెండో శనివారాలు కూడా కార్యాలయాలు మూసి ఉంచాలని ఆదేశించారు. 26 ఐచ్ఛిక సెలవుల దినాల్లో ప్రభుత్వ ఉద్యోగులు
5కు మించి ఉపయోగించుకోరాదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే విద్యాలయాలు, అలాగే పారిశ్రమల్లో ఉన్న ఈ సెలవు దినాలు ఉన్నట్లుగా వర్తించవని, వాటిలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల కోసం సంబంధిత శాఖ ప్రత్యేకంగా సెలవులు ప్రకటిస్తాయని పేర్కొన్నారు. రంజాన్, బక్రీద్, మొహరం సందర్భంగా సెలవుల తేదీలు నెల వంక కనిపించడం ఆధారంగా మార్పులుంటాయని ఉత్తర్వులు తెలిపాయి. సో జనవరి 14 నుంచి, అంటే సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 14 భోగి, జనవరి 15 సంక్రాంతి పొంగల్, జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఇవన్నీ కూడా ప్రభుత్వ హాలిడేస్ ఇవన్నీ కూడా. సో ప్రభుత్వ సంస్థలకు హాలిడేస్ ఇవన్నీ. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, అలాగే ఫిబ్రవరి 15 మహాశివరాత్రి, మార్చి 3వ తారీఖు హోలీ, మార్చి 19 ఉగాది, మార్చి 21 ఊద్ ఉల్ ఫితర్ రంజాన్, మార్చి 22 రంజాన్ తర్వాతి దినం అంట, మార్చి 27 శ్రీరామనవమి, ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే, బాబు జగజ్జీవన్ రావు జయంతి ఏప్రిల్ 5, అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14, బక్రీద్ మే 27, మొహరం జూన్ 26, బోనాలు ఆగస్టు 10, స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15, ఈద్ మిలాద్ ఉన్ నబీ ఆగస్టు 26, శ్రీకృష్ణాష్టమి సెప్టెంబర్ 4, వినాయక చవితి సెప్టెంబర్ 14, గాంధీ జయంతి అక్టోబర్ 2, సద్దుల బతుకమ్మ అక్టోబర్ 18, విజయదశమి అక్టోబర్ 20, విజయదశమి మరుసటి దినం అక్టోబర్ 21, దీపావళి నవంబర్ 8, కార్తీక పౌర్ణమి, అలాగే గురునానక్ జయంతి నవంబర్ 24, క్రిస్మస్ డిసెంబర్ 25, క్రిస్మస్ మరుసటి దినం బాక్సింగ్ డే అంట. ఈ ఎప్పుడు వచ్చినాయో మనకు అర్థం కావట్లేదు. డిసెంబర్ 26వ తారీఖు. దాదాపు ఎక్కువ శాతం మార్చిలోనే సెలవులు ఉన్నట్టుగా చెప్తా ఉంది ప్రభుత్వం. సో ఇది పరిస్థితి. సో ఇక మ్యాగ్స్ అన్ని పేపర్లో కూడా ఈ ప్రధానంగా ఇవే వార్తలు కనపడుతున్నాయి. నాకు తెలిసి నిన్నటి నుంచి కూడా ఈ గ్లోబల్ సమిట్ తప్పితే కొత్తగా రాజకీయంగా కావచ్చు ఏమీ పెద్దగా వార్తలు కూడా కనపడట్లే. మొత్తం కూడా ఈ గ్లోబల్ సమిట్ మీదే ఫోకస్ కనపడతా ఉంది. సో ప్రధానంగా జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూస్ కూడా, ఏదైనా మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.